హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. ఈ జాబ్స్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ పైన తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ జాబ్స్ రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ జాబ్స్కి మనము ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10th of January 2024 లోపు అయితే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం 500 రూపీస్ ఫీస్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఎస్బీఐ కలెక్ట్ ద్వారాగా మనమైతే పే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి ఏ జాబ్స్ ఆఫర్ చేస్తున్నారో ఒకసారి గమనిద్దాము. ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ శాలరీయే మనకు 29,200 వరకు మనకైతే రావడం జరుగుతుంది. అండ్ అలానే మనకి లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్ కూడా సేమ్ టు సేమ్ 29,200 వరకు మనకి స్టార్టింగ్ శాలరీ ఉంది. అండ్ అలానే లైవ్ స్టాక్ లేదా ఫార్మ్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్, అండ్ అలానే మెడికల్ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్, అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 40 years ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి మనకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సైన్స్ స్ట్రీమ్లో అగ్రికల్చర్కి సంబంధించి లేదా అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్న స్ట్రీమ్స్లో నుంచి మనమైతే పాస్ అయి ఉండాలి. అండ్ అలానే లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా లైబ్రరీ సైన్స్ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ లైఫ్ స్టాక్ లేదా ఫార్మ్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకోవాలి లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మెడికల్ అటెండెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ పాస్ అవడంతో పాటుగా మనకి ఇక్కడ ఫార్మా మెడికల్ వర్కర్స్ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి, లేదా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి తెలిసి ఉండాలి. అండ్ అలానే హిందీలో 30 words per minute లేదంటే ఇంగ్లీష్లో 35 words per minute మనం కంప్యూటర్ పైన టైప్ చేయగలిగినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి. అంటే మన ఏజ్ ప్రూఫ్ కోసం మన 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఐడెంటిటీ సర్టిఫికేట్స్, ఇన్ కేస్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్ అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని అప్లికేషన్కి అటాచ్ చేసి మనము ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ తీసి మనమైతే ద డీన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ దెంజ్వాల్ మిజోరాంకి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారాగా కానీ పోస్ట్ చేసేటప్పుడు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. అండ్ అప్లికేషన్స్ అన్ని 10th of January 2024 లోపు ఈ అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా మనం అయితే సెండ్ చేయాలి. సో ఆ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఇక్కడ వచ్చిన అప్లికేషన్స్లో నుంచి అప్లికెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మనకైతే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్కి సంబంధించి అండ్ అలానే ఫర్దర్ కమ్యూనికేషన్స్ అన్ని మనము అప్లికేషన్లో మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడికి అయితే మనకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అన్ని. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందాయని ఆశిస్తున్నాను. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.